మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. శ్రావణ మాసం కదండి, ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు, సోమవారాలు ఇలా అన్నీ చేసుకుందాం అనుకుంటున్నా. కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది కదా. గురుగారి మాటలు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అమ్మాయి. చాలా ధన్యవాదాలు గురుగారు. మీ విలువైన సమయాన్ని మా కోసం, మా ప్రేక్షకుల కేటాయిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. మరి మీ సమయాన్ని నేనైతే వేస్ట్ చేయదలుచుకోలే గురుగారు. శ్రావణ మాసం అందరూ చెప్పేది కూడా వింటుంటాం, మీరు చెప్పేది ఇంకా ఒక ఎత్తు. ప్రొఫెసర్ కదా గురుగారు, ఇంకా డిఫరెంట్గా వేరే స్టైల్లో చెప్తారు, నేటి తరానికి అర్థమయ్యే రీతిలో చెప్తారు ఎలా చేసుకోవాలో. స్టార్ట్ చేసేద్దాం. ఏంటంటే శ్రావణ మాసం మనకి ఆషాఢం, శ్రావణం, కార్తీకం, మాఘమాసం ఉన్నాక శ్రావణ మాసానికి ఎందుకు అంత విశిష్టత గురుగారు? ఏంటి స్పెషాలిటీ? ఈ గ్యాలక్సీ నక్షత్ర మండలం సాజిటేరియస్ ధనురాశికి సంబంధించిన మార్గంలో ప్రయాణిస్తుంది అని నాసా నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులందరూ వియన్ మండలంలో నక్షత్రాల కదలికలు చూసి నిర్ధారణ చేశారు. ఈ విషయాన్ని మన వేదము, జ్యోతిష శాస్త్రము ఏనాడో గ్రహించి మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ, నభము అంటే ఆకాశం. ఈ 5వ మాసం శ్రావణ మాసానికి నభో మాసం అని పేరు. ఈ మాసంలో వర్షాలు పడుతున్నప్పటికీ తెరపి లభించే కాలంలో మనమంతా శ్రవణ నక్షత్ర మండలం వైపుగా చూచి ఆ శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేయాలి. శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి వారు మన దర్శనం ఇచ్చారు. శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీ సమేతుడై క్షీరసాగరంలో అనంతశేష పానుపోయి ఉండేటటువంటి ఆ మండలం శ్రవణ నక్షత్ర మండలం. ఈ శ్రావణ మాసంలో పౌర్ణిమ నాటి చంద్రుడు శ్రవణ నక్షత్ర మండలంలో సంచారం ఉండే కారణం చేత ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు. శ్రవణము అంటే వినడము అని అర్థం. శ్రావణి అంటే పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యులు నూరే నిమిత్తమే మందులను వినియోగించి ఇలా ఇలా కలవని చేస్తారుగా, శ్రావణి అని పేరు. మన మనస్సుని ఇలా మనం మథనం చేసి స్వామి అనుగ్రహంతో మనమేంటో తెలుసుకోవాలి. ఇల్లాలు, భర్త, పిల్లలు, కుటుంబం, ఎలా మనం ప్రపంచాన్ని పాంచభౌతిక దేహంతో గమనించాలి, మన ఉనికిని మనం ఎలా నిర్ధారణ చేసుకోవాలి, మన బ్రతుకుకు ప్రయోజనం ఏమిటో ఎప్పుడు తెలుసుకోవాలి? శ్రావణ మాసంలో తెలుసుకోవాలి. అందుకే ఈ శ్రావణ మాసాన్ని మన వాళ్ళు 1 పండుగల మాసం అన్నారు, 2 నియమాల మాసం అన్నారు, 3 ఈ మాసం అంతా కూడా ఎన్నో వ్రతాలు, నోములు, పూజలు అన్నీ ఈ మాసానికే పెట్టేశారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇందాక మనం జ్యోతిషపరమైన విశ్లేషణతో ఆరంభం చేశాం కదా. అళి రవి అంటూ కొన్ని శ్లోకాలన్నీ కూడా ఇందులో వస్తాయి. ఈ మాసంలో ఇంకొక ప్రత్యేకత సర్ప ఆరాధన. మానవ జీవనం సర్పాలతో ముడిపడి ఉంటుంది. మనకు సంతానం కలగలేదు, వివాహం పుట్టకి వెళ్ళి పూజ చేయాలి, లేదు రావి చెట్టు, వేప చెట్టు ఆ రెండింటికి ప్రదక్షిణలు చేయాలి, లేదు సుబ్రహ్మణ్య ఆరాధన. వీటన్నింటికీ కూడా ఎప్పుడు కాలం? శ్రావణ మాసమే. శ్రావణ మాసంలో ముందుగా శ్రావణ శుద్ధ విధియ ఏమి, ఈ రోజున ఆషాఢ మాసంలో అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయి, నూతన వధువు తన ఇంటికి వచ్చేయాలి. సూర్య సంచారం కర్కాటక రాశిలో ఉండే కాలం ఇది. ఈ కాలంలోనే రావాలి. దానికే చాతుర్మాస్య ద్వితీయ అని పేరు. ఇది ఒక వ్రతం. ఆ వచ్చే అమ్మాయి గసగసాలు, బెల్లం, కొబ్బరి కూర ఈ 3టితో చేసిన లడ్డూలు తీసుకురావాలి, భర్తకు ప్రసాదంగా ఇవ్వాలి. ఎవరికి తెలియదు, చెప్తున్నాగా, చాలా మందికి తెలియదు. ఇలా చేసినందువల్ల 1 నెల రోజుల పాటు ఆ అమ్మాయి పుట్టింట్లో ఉంది కదా, ఈ భర్తకి కాస్త కోపతాపాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ శాంతిస్తాయి. అర్ధనారీశ్వరుల్లాగా, లక్ష్మీనారాయణుల్లాగా
భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యానుబంధాన్ని పెంచే వ్రతం చాతుర్మాస్య ద్వితీయ. ఈ రోజున అలా వచ్చిన అమ్మాయి పరుపు, మెత్త లేదా దిండు, పానుపు యథాశక్తి పడుకునే నిమిత్తమే వినియోగించేటటువంటి దుప్పట్లు, రజాయి, రగ్గులు వీటిని దానం ఇవ్వాలి అవసరంలో ఉండే వాళ్ళకి. ప్రారంభమే ఇలా దాంపత్యానుబంధాన్ని పెంచే వ్రతంతో కాగా ఇక వరుసగా శ్రావణ పంచమి, నాగుల పంచమి, శ్రావణ షష్ఠి సుబ్రహ్మణ్య ఆరాధన, శ్రావణ సప్తమి సూర్య ఆరాధన, శ్రావణ ఏకాదశి, శ్రావణ పౌర్ణిమ, రక్షాబంధనం తిథులతో వచ్చేవి. అయితే వారాలతో వచ్చేవి కూడా ఉన్నాయమ్మాయి, తెలుసా? ఒకటి శ్రావణ సోమవారం వ్రతం, శివారాధన, శ్రావణ మంగళవారం కొత్తగా పెళ్ళైన అమ్మాయి మంగళగౌరి వ్రతం చేసుకుంటుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం కూడా అందులో హైలైట్ కదా. అలా కాకుండా శ్రావణ శనివారాలు వెంకటేశ్వర దీపారాధన. మొత్తం మీద అసలు శ్రావణ మాసం అంటేనే వ్రతాల మాసం, నోముల మాసం, పూజల మాసం, శనగల మాసం అని చెప్పాలి. ప్రతి ఇంట్లో కూడా నానబెట్టిన శనగలు ఉంటాయిగా. కాబట్టి ఈ వ్రతం, ఈ మాసం ఎందుకు అంటే ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి వాతావరణ పరిస్థితులు కూడా ఈ నెలలోనే మారిపోతాయి. పేరుకి ఇది వర్ష ఋతువు కాదు, గ్రీష్మ ఋతువు దాటి వర్ష ఋతువులోకి వచ్చేసాం. ఆషాఢ మాసంతో అయిపోవడంతో గ్రీష్మ ఋతువు అయిపోయింది, వర్షాలు భయంకరంగా ఆరంభం అవుతూ ఉంటాయి. దాంతో వర్ష ఋతువు, వర్షాకాలం. నిన్నటి దాకా బాగా ఎండలు మండిపోయి ఇప్పుడు ఒక్కసారిగా వర్షాలు విరివిగా కురుస్తూ ఉండడంతో మనలో కొత్త వ్యాధులేవి కూడా రాకుండా ఆహార పదార్థాలు తీసుకునే నియమావళిని అనుసరిస్తూ చాతుర్మాస్య వ్రతాలు పాటిస్తూ చెప్పులు వేసుకోకూడదు, నూనె, నెయ్యి ఇలా కొన్ని పదార్థాలు తినకూడదు, అలా చాలా పదార్థాలు తినకూడదు అనమాట. తింటే ఏమవుతుందో కొత్త వ్యాధులు వస్తాయి. పదార్థాలను తీసుకోవడంతో మన శరీరంలో శక్తి మారుతుందిగా. శక్తి అంటే అమ్మవారు, పురుషకారం కనిపించేది. ఇలా అన్ని విషయాలు ఇంటర్లింక్డ్గా మారి ఒకదాంతో మరి ఒకటి అనుబంధంగా ఉన్న కారణం చేత ఈ మాసాన్ని నియమాల మాసము అన్నారు. ఈ మాసంలో చాలా మంది ఇంగువ ఆహారంగా తినరు, తీసుకోకూడదు. ఉప్పు, నూనె, కారం వీటితో చేసిన పదార్థాలు తక్కువగా తినాలి. ఒక్క పండగ రోజు మినహాయించి మిగతా రోజుల్లో తినకపోవడం మంచిది. మరికొంతమంది పాదరక్షలు ధరించరు, చెప్పులు వేసుకోకుండా ఉంటారు. అరికాలిలో ఆక్యుపెంచర్ అంటారు కదా, ఈ మాసమే మనకు వేడిని పుట్టించే మాసం, అది అవసరం. సైంటిఫిక్ గా ఆలోచన చేస్తే మన వాళ్ళు చెప్పే ప్రతి నియమం వెనకాతల ఒక రూల్ ఉంటుంది. అలాగే నెత్తికి తలంటుకోకూడదు, బాగా చమురు రాచుకొని మనం శుక్రవారము, ఆదివారము అలాగా అంతంతగా అలా చేయకూడదు. అలాగే జుత్తు విరబోసుకోకూడదు అని చెప్తారు తల్లి. పెద్దవాళ్ళం మేము చెప్తూ ఉంటాం, మీ పిల్లలు అలాగా అంటారు, ఇలాగే కనిపిస్తూ ఉంటారు. జుత్తు విరబోసుకోకూడదు. ఎవరైనా అంతం చేద్దామనే వాళ్ళు జుత్తు విరబోసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ అంతేగా ద్రౌపది అవన్నీ చెప్తూ ఉంటాం కదా కథలు. అలా అన్నమాట. కాబట్టి శ్రావణ మాసం వ్రతాల మాసం, నియమాల మాసం. తెలుసుకొని పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. డిఫరెంట్ గా, యూనిక్ గా, కొత్త రీతిలో మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు నమస్కారం గురు. కృష్ణార్పణం.